హలో అండి అందరికీ ఈరోజైతే కరకరలాడే చెన్న రోస్ట్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. దీనికోసం అయితే మనం ఫస్ట్ 5-6 గంటలు నానబెట్టుకున్న శనగలు తెల్లవి, వీటిని అయితే కాబోలి శనగలు కూడా అంటారు. ఈ నానబెట్టిన శనగలు అయితే మనం ఒక కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత అయితే పెట్టి మనం అయితే స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ అయితే తీసుకుందాం. ఒక విజిలే రావాలండి. కుక్కర్ ప్రెజర్ పోయినాక దీన్ని అయితే ఒక జల్లి గిన్నెలు వేసి వడకట్టుకొని ఇవి మొత్తం నీళ్ళంతా పోయే వరకు ఆరబెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే ఆరిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి నూనె అయితే చాలా వేడిగా ఉండాలి. ఆ వేడి నూనెలో ఈ శనగలు అయితే వేసి మంచిగా వేపుకోవాలి సన్న మంట మీద. ఇంకైతే వేగిపోయినా తీసేస్తామని ఒక 2 నిమిషాల ముందు 2 పచ్చిమిరపకాయ చీలికలు కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకొని ఇవైతే తీసి మనం మళ్ళీ జల్లి గిన్నెలు అయితే తీసుకుందాము. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. ఏగిపోయిన శనగలన్నీ ఒక జల్లి గిన్నెలో తీసుకున్నాక అదే వేడి నూనెలో ఏదన్నా సన్నది జాలి ఉంటుంది కదా, నా దగ్గర అయితే సన్నది ఏం లేదు, అందుకని చాయ్ వడపోసే జాలితోనైతే తీసుకుంటున్నాను. దాంట్లో సగం చెంచా జీలకర్ర వేసి అదే నూనెలో వేడి చేసుకొని తీసుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా వేయించి తీసేసుకున్నాక వీటిలన్నీ అయితే ఉప్పు కారం కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న శనగలు అయితే ఒక ప్లేట్లో వేసుకొని దీంట్లో సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ధనియాల పొడి అయితే లేదు. ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మొత్తం వేసి మంచిగా కలుపుకొని తింటమేనండి. ఇంతేనండి, కరకరలాడే చెన్న రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.